మనం ఈరోజు పాస్తా తయారు చేసుకుందామండి. ఇది ఆటాతో తయారు గోధుమ పిండితో తయారైన పాస్తా కాబట్టి మనకు బాగానే ఉంటుంది. జ్యూసీగా టమాటా చక్కగా వెజిటేబుల్స్ అన్నీ వేసి ఎగ్ వేసి పాస్తా తయారు చేసుకుందాము. మైదా పిండి పాస్తా అయితే మనకి పిల్లలకి అది మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండి పాస్తా తీసుకుంటుంటాను. ఇది స్ప్రింగ్ పాస్తా అండి. వీటిని ముందుగా ఉడికించుకుందాము. ఉడికించుకొని దీని తయారీ విధానం మీకు చూపిస్తాను, చూడండి. కావలసిన పదార్థాలు చూద్దామండి. ముందుగా కాస్త స్ప్రింగ్ పాస్తా, దీనిలోకి ఒక 3 గుడ్లు, టమాటా, క్యాప్సికము, క్యాబేజీ, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ఇవి తీసుకుందాము. దీనిలోకి కొత్తిమీర తరుగు, కాస్త కార్న్ఫ్లోరు, సోయా సాసు, చిల్లీ సాసు, అల్లం ముక్కలు, వెల్లుల్లి తరుగు. ఈ పాస్తాలోకి కాస్త సాల్ట్, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారపొడి తీసుకుందామండి. ఇప్పుడు ఈ పాస్తాని ఉడికించి పక్కన పెట్టుకుందాము. ముందుగా ఈ మరుగుతున్న వాటర్లో ఈ పాస్తాని వేసి ఉడికించుకుందామండి. మన పాస్తా ఉడికిపోయిందండి. స్టవ్ బంద్ చేసి దీన్ని జల్లెట్లో వేసి వడకట్టుకొని కాస్త చల్లనీళ్ళు పోసి వడకడదాము. ముందుగా మనం స్టవ్ పై పెనం పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకుందామండి. కాస్త ఆయిల్ వేసుకొని ముందు మనం ఒక 3 ఎగ్స్ వేసి దీన్ని ఇలా ముక్కలుగా ఇలా హై ఫ్లేమ్లో ఎగ్ అంతటిని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిపోయిన ఎగ్ని ఒక సైడ్కి తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు మళ్ళీ పెనం పెట్టుకొని స్టవ్ పై పెనం పెట్టుకొని ఇంకాస్త ఆయిల్ వేసుకొని ఒక 2 చిల్లీ, సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి తరుగు, వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇందులో కాస్త క్యాబేజీ తరుగు, క్యారెట్ తరుగు, క్యాప్సికం తరుగు, వీటిని బాగా ఏగేటట్టు ఫ్రై చేసుకుందామండి. కాస్త హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఇలా మన ఏగుతున్న ఈ కాయగూర ముక్కల్లో ఉల్లిపాయ, టమాటా కూడా వేసేసుకుందామండి. వేసి ఇలా చక్కగా కాస్త హై ఫ్లేమ్ మీద వేగనిద్దాం. ఇలా హై ఫ్లేమ్ మీద బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాస్తాను కూడా వేసేసుకుందామండి. ఇందులో
మనం ఉడికించి పెట్టుకున్న పాస్తాను కూడా వేసుకుందాం. ఈ పాస్తాలో ఈ కాయగూర ముక్కలు అవి ఇలా బాగా కలిసిన తర్వాత సాల్టు, కారము, ధనియాల పొడి, మిరియాల పొడి ఇవన్నీ తీసి ఉంచుకున్నాం కదా, ఈ మసాలా అంతా ఈ సాల్ట్తో సహా అన్నీ ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా ఇదంతా ఇలా వేగుతున్నప్పుడు చిల్లీ సాస్, కాస్త సోయా సాస్, ఇప్పుడు దీనిలోకి స్ట్రక్చర్ కోసం మనం ముందుగా తీసుకున్న 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ని వాటర్ వేసి కలుపుకుందామండి. కలుపుకొని అది వేసుకుందాము. ఇప్పుడు ఈ పాస్తాలో మనం ఈ వాటర్ కలుపుకున్న ఈ స్పూన్ కార్న్ ఫ్లోర్ని వేసి బాగా కలుపుకుందాం. ఇలా కలపటం వల్ల కాస్త జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మన పాస్తా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ని వేసేద్దాము. అంతేనండి, మన వెజిటేబుల్ అండ్ ఎగ్ స్ప్రింగ్ పాస్తా రెడీ అయిపోయింది. మా ఇంట్లో మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇది. రొటీన్గా ఎందుకని అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. మన పాస్తా రెడీ అయిపోయింది, వడ్డించుకుందాం. మన టేస్టీ ఎగ్ పాస్తా రెడీ అయిపోయిందండి. చూసారా, క్రీమీగా చక్కగా బాగుంది. మన పాస్తా రెడీ అయిపోయిందండి. చక్కగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఈ చల్లదనానికి. మీరు కూడా ట్రై చేయండి. మన వేడివేడి పాస్తా రెడీ అయిపోయిందండి. ఈరోజు మా ఇంట్లో నా డిన్నర్ ఇది.